వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. యూఎస్ యొక్క టారిఫ్స్ వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. యూఎస్ భారతదేశంపై టారిఫ్లు ఇంతలా విధిస్తుంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకొని విక్రయిస్తున్నారు అని, అదానీ అంబానీలకు దోచిపెడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా మరోవైపు టారిఫ్ల విషయంలో అన్ని దేశాలు తమను బతిమాలుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్లీజ్ ప్లీజ్ సార్, దీనికోసం మేము ఏ డీల్కైనా సిద్ధం, ఇందుకోసం మేము ఏం చేయడానికైనా సిద్ధం, మా టారిఫ్లను తగ్గించండి ప్లీజ్ అని బతిమాలుతున్నాయని, వెంపర్లాడుతున్నాయని చెప్పుకొచ్చారు ట్రంప్. అంతేకాకుండా నేను అన్నీ తెలిసే ఈ టారిఫ్లు విధించాను, మళ్ళీ వీటిని వెనక్కి తీసుకునే అవకాశమే లేదు, ఇది తెలిసి కూడా చాలా దేశాలు విలవిలలాడుతున్నాయి అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.